శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయం. భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్ల అనుభవములు. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజంగా ఉండి ఉండలేదు. నిజంగా ఉండునది ఒక్కటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామనుకొనున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కాన్పించును. కానీ అంతర్గతంగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునట్లుగా చేయును. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమడ్ పంతు మనకొక కొత్త రకమైన పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనెడి 8 తామర పుష్పములను సమర్పించదముగాక. ఏకాగ్రచిత్తమను ఫలమును సమర్పించదముగాక. భావమను బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేలుపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులు ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖం చేయుము, దానిని లోపల వైపుకు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలగకుండానట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరులుదము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమును షిరిడీ వచ్చెను. అతనికి షిరిడీ పోవ ఇచ్చలేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు. అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా ఉండమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్టులా ఈ క్రింది విధంగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువునందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడుండెను. అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకొకడు కలడు. ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుట అనే సాధనం ఒకటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుకానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వవిధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమును చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుట మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన ఆవు వలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇట్లు ఏడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చెను. ఇట్లు ఏడవవలదు, కొంతసేపు ఆగము, ఓపికతో నుండుము, కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకుపోయిన వెంటనే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయములన్నీ తీరెను. పితలే బాబా దర్శనముకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములొత్తుతూ కూర్చుండెను. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి.
నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమాభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగర్చి కండ్ల నుండి ఆనంద బాష్పములను రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలైన దగ్గరికి పిలిచి ఇట్లనెను: బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదంగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలకు అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలెనని కుతూహలపడెను కాని బాబా ఊరకుండెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చెననెను, అదేమియు అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను: నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజించమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ అదృష్టవంతుడు అగుటచే అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయములను, దూరాలోచనలను విడువుము. మీ తాతముత్తల ఆచారము ప్రకారం నడువుము. సత్ప్రవర్తన అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వం నందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా ఉండెను. అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. టానా జిల్లాలోను, జవహర్ స్టేట్లలోనూ ఆయన ఉద్యోగం చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా ఉండెను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీ వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడక ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరలోనున్న నూతిలో పడి చావవలనని నిశ్చయించుకొనెను. అతడి ఈ ప్రకారం చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగున్మేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ ఒక పుస్తకమును ఇచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదవనించెను. పుస్తకం తెరచుసరికి ఒక కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగంచే బాధపడుచుండెను. బాధను సహింపలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను: గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపమును ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతంగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారం లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతను, దయాళుత్వమును చూసి అంబాడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖంగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.